హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు హెయిర్ ప్రొడక్ట్లు చాలా వాడుంటారు. ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటి వరకు మీరు ఎవరు చూపించుంటారు, కానీ మేము చూపిస్తాం. ఇదే మా స్పెషల్. చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపితే నోట్లో గొప్ప గొప్ప మాట చెప్పేటప్పు అసలు మీకు కానే కాదు. డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి. ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా. మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మకం రాదు, 10 వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు. ఈ ఛానల్లో 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి, నమ్మకం వస్తుంది. ఓకేనా. మా యొక్క స్పెషల్ ఏంటో తెలుసు కదా, ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు, మేము చూపిస్తున్నాం. ఓకే. సో బౌన్స్ వస్తుంది, చూస్తున్నారు కదా. బౌన్స్ వస్తుంది, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, అన్ని రకాలుగా మీకు బెస్ట్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. చాలామంది హెయిర్స్ అనేది లాంగ్ ఉన్న అందంగా ఉండవు, వరిగెట్లాగా ఉంటాయి చూడడానికి, అవి ఉన్నా లేనట్టే. కొంతమంది షార్ట్ హెయిర్ ఉంటుంది, చాలా అందంగా ఉంటూ ఉంటాయి. ఓకేనా. సో అది వాళ్ళు వాడుకునే ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. చూసుకోవచ్చు. సో ఆయిల్ అప్లై చేసిన హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఓకే. సో బౌన్స్ ఉంటుంది. మనం ఎంత రఫ్ అండ్ డైసింగ్ చేసినా కూడా చూస్తున్నారు కదా. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది అలా షైనింగ్ అయిపోయిందో, ఎంత స్మూత్ వచ్చిందో, ఎంత సిల్కీ వచ్చిందో, స్మూత్ షైనీ. ఓకే. సో ఎంత స్మూత్ అవుతుందో చూడండి, సిల్కీ స్మూత్. అసలు చూడడానికి కూడా అనేది చాలా బౌన్స్ వస్తూ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. బౌన్స్ వస్తూ ఉంటుంది, సిల్కీ ఉంటుంది, చాలా సిల్కీ స్మూత్ షైనీ అన్నీ ఉంటాయి, మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను అన్ని ఎంతసేపు నోటితో చెప్పినా కూడా మీరు కంటితో రిజల్ట్స్ అనేది మీ కంటితోనే మీరు చూడాలి. ఓకే. ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం, ఓకే, మనం నిన్న ఆయిల్ అప్లై చేసాం కదా హెడ్కి. ఎవరైనా వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. ఓకేనా. బ్యాక్లో ఉంది. సో నిన్న హెయిర్స్ కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసాము. సో మన ఆయిల్ ఒకసారి హెడ్కి ఆయిల్ అప్లై చేస్తే ఇంకా అవసరం లేదు, ఇంకా తలస్నానం చేసే వరకు మళ్ళీ అవసరం లేదు. ఓకే. సో నిన్న హెయిర్కి మనం చాలా తక్కువ ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ దీనికి మనం ఆయిల్ అప్లై చేస్తున్నాము. ఓకేనా. సో మనం ఆయిల్ అనేది ఇలాగ అప్లై చేస్తాము. మనం డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేసాం మనం. ఓకే. సో హెడ్కి మనం అప్లై చేయట్లేదు. ఎందుకు అప్లై చేయట్లేదు అంటే ఈ ఆయిల్ ఒకసారి అప్లై చేస్తే ఇంకెట్టకి అవసరం లేదు. ఓకేనా. సో ఇది సరిపోతుంది. సో ఇది కోకోనట్ ఆయిల్ లాగా కాదు కాబట్టి కొంచెం అప్లై చేసుకున్నా కూడా మీ హెయిర్కి అనేది మంచిగా సప్లై అవుతూ ఉంటుంది. ఓకేనా. మంచి స్మూత్ వస్తూ ఉంటుంది, సిల్కీ. ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ మాదే కాబట్టి, ఫార్మా ప్రోడక్ట్ మాదే కాబట్టి మా ఇంట్లో ఒక ప్రోడక్ట్ నడుస్తుందా లేదా, అది మేము వాడుతున్నామా లేదా అని మీకు ఎవరి స్టెప్ రిజల్ట్స్ మేము చూపించారు కాబట్టి ఓకేనా చూపిస్తున్నాము. ఇదంతా ఎందుకంటే నమ్మకం. మనం ఒక వస్తువు కొనాలన్నా, ఏదైనా ఒక ఫుడ్ తినాలన్నా, లేదంటే ఏదైనా సంథింగ్ ఏదైనా ఒకటి మనం టచ్ చేయాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేం కదా. సో ఇక్కడ మనం ఆయిల్ అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయాలంటే నిన్న మనం వీడియోలో అప్లై చేసాము. ఒక్కసారి మనం ఆయిల్ రూట్స్కి ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ హెయిర్ వాష్ చేసే వరకు అప్లై చేయము. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క స్పెషల్. నిన్న మనం అప్లై చేసిన ఆయిల్ అయితే ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ అప్లై చేయకూడదు. అవి ఇంకా 1, 2, 3 సార్లు అప్లై చేసుకున్న ఆయిల్ వస్తే అవి వేరే ఉన్నాయి. ఇదైతే అవసరం లేదు.
ఓకేనా. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే బ్యాక్లో ఉంది, చూడవచ్చు. కొంతమంది కొత్తగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే హెడ్ వరకు ఆయిల్ అప్లై చేయలేదు కదా అని అనుకుంటూ ఉంటారు. సో మనం ఈ ప్రోడక్ట్ అనేది ఒకసారి ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ అవసరం లేదు. ఓకే. సో చాలామందికి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ అనేది ఏమాత్రం పనిచేయవు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు మీ హెయిర్ ప్రాబ్లమ్ని మీరు బౌండరీలో పెట్టి చెక్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. అంటే ఈరోజు కాకపోయినా 10 రోజులని చెక్ చేసుకోండి, 10 రోజులు కాకపోతే 4 రోజులు. ఓకేనా. సో మీరు అలా చెక్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది అసలు మీ హెయిర్ ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా, అసలు మనం ఏం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మీకు వస్తుంది. ఓకేనా. సో మనం ఎక్కువ ఆయిల్ కూడా అప్లై చేయలేదు, చూసారు కదా, చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ అప్లై చేసాము. ఇంకా మీకు స్మూత్ కానీ షైనింగ్ కానీ ఈ మొత్తం మీకు లైవ్లోనే చూపిస్తూ ఉంటాము. ఓకేనా, చూడొచ్చు. సో పట్టుకుంటే మనకి జారిపోయేటట్టు ఉంటాయి. ఓకేనా. సో ఇది స్మూత్ ఉంటుంది, సిల్కీ ఉంటుంది. ఓకే. సో మీకు ఈ బెనిఫిట్స్ మీకు మీరు చూపించాలి కాబట్టి ఎవరీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు మేము చూపిస్తున్నాం. ఓకేనా. ఓకే. సో చిక్కు అనేది పడదు. ఏమైనా చిక్కు పడ్డా కూడా ఒక రౌండ్ ఇలా దువ్వెన నిలబెట్టి అన్నారు అనుకోండి, చిక్కు వచ్చేస్తూ ఉండదు. ఓకే. ఓకేనా. ఇలా ఉన్నాం అనుకోండి, ప్రతి హెయిర్స్కి మనం ఆయిల్ అప్లై చేసిన హెయిర్ మొత్తం మంచిగా సప్లై అవుతూ ఉంటుంది. ఓకే. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ చూసారు కదా, చాలా స్మూత్ వచ్చింది, సిల్కీ వచ్చింది, బౌన్స్ వచ్చింది. ఓకే. సో పట్టుకుంటే హెయిర్స్ జారిపోయేట్టు ఉంటాయి ఆయిల్ అప్లై చేసిన తర్వాత. ఓకేనా. చూసుకోవచ్చు, పట్టుకుంటే హెయిర్స్ అనేది జారిపెట్టుంటాయి. అంత హెల్తీగా ఉండేవి చూస్తున్నారు కదా. సో అప్లై చేయకముందు ఎలా ఉందో, అప్లై చేసిన తర్వాత ఎలా ఉందో మీరు లైవ్లోనే చూసారు ఇప్పటివరకు. ఓకే. సో బౌన్స్ వస్తుంది, సిల్కీ వస్తుంది, స్మూత్ వస్తుంది. ఓకేనా. సో మీరు ఈ ప్రోడక్ట్ మీరు వాడుకున్న 1 day రిజల్ట్స్ అనేది మీకు స్టార్ట్ అవుతామంటే మీరు చెక్ చేసుకోవచ్చు. చాలామందికి 1 day రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకేనా. చాలా మందికి వస్తున్నాయి. చాలామంది పర్సనల్గా ఫోన్ చేసి ట్యాక్స్ అవుతున్నారు, గిఫ్ట్లు పంపిస్తున్నారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాబ్లము ఎక్కడా సాల్వ్ అవ్వకుండా మన దగ్గర సాల్వ్ అయ్యేసరికి వాళ్ళ యొక్క సంతోషం, మనోభావాలు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. ఓకే. మనం ఇప్పటివరకు అలా ఇంకెళ్ళినా కూడా సో లాస్ట్కి ఏమైంది, జస్ట్ ఇలా అనగానే చిక్కు మొత్తం కిందకు వచ్చేసింది, చూసారు కదా. అదే. ఓకే. మీరు చెక్ చేసుకోవచ్చు, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసిన హెయిర్ అనేది మీకు జిడ్డుగా ఉంటుంటుంది, ముద్దగా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్లో అలా కాదు, మీకు హెయిర్ చాలా సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. ఓకేనా. పట్టుకుంటే జారిపోయేట్టు ఉంటాయి ఈ ప్రోడక్ట్ అనేది. ఓకేనా. సో హెయిర్ ఫాల్ చాలా త్వరగా తగ్గుతూ ఉంటుంది. హెయిర్ గ్రోత్, రీగ్రోత్ అనేది చాలా ఫాస్ట్ పోతూ ఉంటాయి. అన్ని ప్రోడక్ట్లతో పోల్చుకుంటే మీరు ఇప్పుడు వరకు పుట్టి పెరిగిన దాంతో పోల్చుకుంటే ఈ ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత చాలా చేంజ్ వస్తూ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు.
సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత సో మెడ దగ్గర కొద్దిగా ఇలా అనుకున్నారు అనుకోండి, మీకు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటే ఓకే. సో ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్స్ అన్నీ మీకు నోటితో చెప్పేదానికంటే ఎవ్రీ స్టెప్ అనేది మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, చూపించేస్తున్నాం కూడా, ఓకేనా. మన యొక్క స్పెషల్ కూడా ఇదే. సో మీకు ఇలా పెట్టినప్పుడు చాలా క్లారిటీగా తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు మన హెయిర్స్ ఎలా పడతారో జరుగుతాయి, ఓకే. ఇంకా మీకు నిన్న హెయిర్ వాష్ చేసాము, హెయిర్ వాష్ చేసిన వీడియోలు అనేది మీకు చాలా క్లారిటీగా చూపించాము, చూడొచ్చు. అక్కడ వీడియోలో ఎవరైనా చూడకపోతే చూడొచ్చు ఆ వీడియో కూడా, ఓకే. ఇంకా మీకు ఈ హెయిర్స్లో అనేది చూస్తున్నారు కదా, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, బౌన్స్ వస్తూ ఉంటుంది. ఓకే. సో బౌన్స్ వస్తుంది, చూస్తున్నారు కదా, బౌన్స్ వస్తూ ఉంటుంది, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, అన్ని రకాలుగా మీకు బెస్ట్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. చాలామంది హెయిర్స్ అనేది లాంగ్ ఉన్న అందంగా ఉండవు, వరిగెట్లాగా ఉంటాయి చూడడానికి, అవి ఉన్నా లేనట్టే. కొంతమంది షార్ట్ హెయిర్ ఉంటుంది, చాలా అందంగా ఉంటూ ఉంటాయి, ఓకేనా. సో అది వాళ్ళు వాడుకునే ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది, ఓకేనా. చూసుకోవచ్చు. సో ఆయిల్ అప్లై చేసిన హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది, ఓకే. చాలా బౌన్స్గా ఉంటుంది. మనం ఎంత రఫ్ అండ్ డైసింగ్ చేసినా కూడా, ఎంత చికెన్ చేసినా కూడా, సో హెయిర్స్ అనేది చాలా బౌన్స్ వస్తూ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. బౌన్స్ వస్తూ ఉంటుంది, సిల్కీ ఉంటుంది, చాలా సిల్కీ, స్మూత్, షైనీ అన్నీ ఉంటాయి, మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో నేను అన్ని ఎంతసేపు నోటితో చెప్పినా కూడా మీరు కంటితో రిజల్ట్స్ అనేది మీ కంటితోనే మీరు చూడాలి, ఓకే. ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అనుకోండి, వాళ్ళకి నార్మల్ ప్రోడక్ట్లు అనే వాళ్ళకి యూజ్ ఉండదు, ఓకే. సో ఎందుకు యూజ్ ఉండదంటే ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అనుభవం లేని వాళ్ళకి అనేసి ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి, 10 రోజులు కాకపోతే 1 నెల రోజులు, అప్పుడే మీకు ప్రాబ్లం ఏంటి, మనకి అసలు వాడుకునే ప్రోడక్ట్ అనేది మనకి యూజ్ ఉందా లేదా మీకు తెలుస్తూ ఉంటుంది, ఓకే. సో రిజల్ట్స్ అనేసరికి మా ప్రోడక్ట్ కాదు, ఏ ప్రోడక్ట్ అయినా నేను చిన్న మాట చెబుతాను. కొంతమందికి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది స్లోగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ ప్రాబ్లం బేస్ చేసుకుని కూడా ఆ రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా స్లోగా రావడం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ పాయింట్లు మీరు అందరూ ఐడెంటిఫై చేసుకోవాలి, ఓకేనా. అది సో ఇప్పుడు మా ప్రోడక్టే ఉంది, నేను చాలాసార్లు చెప్పాను. ఒకే ఇంట్లో 2 సిస్టర్స్ వాడారు, ఒక అమ్మాయికి ఏమో ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చినాయి, ఒక అమ్మాయికి ఏమో స్లోగా రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే సో రిజల్ట్స్ అనేసరికి వాళ్ళు ప్రాబ్లం బేస్ చేసే దాని మీద కూడా ఆధారపడుతుంది, ఓకేనా. వాళ్ళ యొక్క దినచర్యల మీద కూడా బేస్ అయి ఉంటుంది, ఓకే. కన్ఫామ్గా ఈ ప్రోడక్ట్ అనేది మీకు కన్ఫామ్గా యూజ్ అవుతూ ఉంటుంది, ఓకే. చాలామందికి నేను ఇంకో మాట చెబుతూ ఉంటాను, మీరు ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మన దగ్గర 6 రకాల కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్లు ఉంటాయి కదా, మీకు ఫస్ట్ మంత్ వాడిన తర్వాత మీకు ఎంతవరకు ఆ రిజల్ట్స్ వస్తున్నాయి, ఓకే. ఎంతవరకు ఆ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ మొత్తం బేస్ చేసుకుని మీకు సెకండ్ మంత్ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకే. సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా 1 డే రిజల్ట్స్ అనేది
తగ్గదు, చాలామంది తగ్గదు. ఎందుకు తగ్గదు అన్నప్పుడు మరి రెండోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే తెలుస్తూ ఉంటుంది. సో నేను ఈ ట్యాబ్లెట్ ఇచ్చాము, దీని వరకు ఇక్కడ వరకు రిజల్ట్స్ వచ్చినాయి, అసలు పనిచేసిందా లేదా, దాన్ని బేస్ చేసుకునే ఆయన దగ్గర ఉన్న మెడిసిన్ అనేది ఆల్టర్నేట్గా ఇంకోటి వేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా మన దగ్గర అలాగే 6 కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్లు మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఫస్ట్ మంత్ ఎలాంటివి వచ్చినాయో, రిజల్ట్స్ వచ్చిందో, ఫీడ్బ్యాక్ వచ్చిందో, దాన్ని బేస్ చేసుకుని మనం రిజల్ట్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? చిక్కు తీసుకున్నప్పుడు కూడా ఇలా పెద్ద దువ్వెన వాడుకోండి. ఓకేనా? ఇలా పెద్ద దువ్వెన వాడుకుంటేనే హెయిర్స్ తెగవు, హెయిర్స్ అనేది మంచిగా చిక్కు పడ్డ కూడా చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము 0 హెయిర్ ఫాల్ చూపిస్తాం. ఓకే, సో చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. మన ప్రోడక్ట్లో మంచి రిజల్ట్స్ లేకపోతే మనం అసలు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చెయ్యలేము కూడా. ఓకేనా? సో ఒకవేళ చేసినా కూడా ఈ సీట్లు అనేది మన పర్సన్స్ని ఉపయోగించాం, వేరే వాళ్ళని డబ్బులు పెట్టి కూర్చోబెట్టి చేతుల్లో బాటిల్ పెట్టుకుని గాల్లో జుట్లు లేపమంటాం. అంతేగాని వాళ్ళ ప్రోడక్ట్ ఉపయోగించమంటే వాళ్ళు ఉపయోగించరు. ఎందుకంటే వాళ్ళకి కొత్త ప్రోడక్ట్లు ఉపయోగించమంటే ఎవరు ఉపయోగించరు. ఓకేనా? చేతుల్లో బాటిల్ పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తారు. ఓకే, ఈ చిన్న లాజిక్లు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ అవ్వలేదు, మళ్ళీ ఇక్కడ అప్లై చేద్దాం. ప్లేస్లలో అలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఓకేనా? అలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కుంప్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి హెయిర్స్కి అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా? సో పెద్ద దువ్వెన పెట్టినప్పుడు అలా ఉంటుంది కదా, సో చిన్న దువ్వెన పెట్టినప్పుడు ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ అనేది. మీకు ఇప్పుడే కంటి ముందు చూపిస్తాను. ఫినిషింగ్ ఇచ్చే కొద్దీ ఈ హెయిర్లు అనేది షైనింగ్ మారిపోతూ ఉంటాయి. ఓకేనా? సో మీ ముందు ఆయిల్ అప్లై చేసాం కదా, ఎలా స్ప్రెడ్ అయిందో చూసారు కదా. ఓకే, అది మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటుంది, సిల్కీ వస్తుంది, చూడడానికి చాలా అందంగా చాలా హెల్తీగా ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా? అలా చుక్కలు వేసినా కూడా ఇలా స్మూత్గా ఇలా దూకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇది మీకు హెయిర్ సిరమ్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది, మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది అలా షైనింగ్ అయిపోయిందో, ఎంత స్మూత్ వచ్చిందో, ఎంత సిల్కీ వచ్చిందో, స్మూత్ షైనీ. ఓకే, సో ఎంత స్మూత్ వచ్చిందో చూడండి, సిల్కీ స్మూత్, అసలు చూడడానికి కూడా చాలా ఎంత న్యాచురల్గా ఎంత షైనింగ్ ఉందో. ఓకే, ఎంత హెల్తీగా ఉన్నట్టు చూశారు కదా, ఆ బౌన్సీ కానీ, ఆ సిల్క్ కానీ, స్మూత్ కానీ, ఓకే, ఆ షైనింగ్ కానీ, హెవీ షైనింగ్ కానీ. ఓకే, సో మీ ముందే కదా ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసింది. సో ఇందులో అనేది చాలా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? అది సో మనం ఇక్కడ ఆయిల్ అప్లై చేయలేదు. ఎందుకు ఆయిల్ అప్లై చేయలేదంటే, ఒక్కసారి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం నిన్న ఆయిల్ అప్లై చేస్తాం, సో మళ్ళీ హెయిర్ వాష్ చేసే వరకు మనం అక్కడ ఆయిల్ అప్లై చేయం, అవసరం లేదు. ఓకే, సో కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి కదా, మనమే అప్లై చేస్తూ ఉంటాము, అది వేరే కాన్షియస్ లెవెల్స్ ఆయిల్. ఓకే, అది ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు, ఇది హెవీ కాన్షియస్ లెవెల్స్ కాబట్టి ఒకసారి ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? చూసారు కదా, షైనింగ్ కానీ, స్మూత్ కానీ.
సో మన యొక్క స్పెషల్ ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా అనేది మీకు మేము చూపించడం. ఓకేనా? సో మా ప్రోడక్ట్లో రిజల్ట్స్ లేకపోతే మేము ఉపయోగించము, అసలు కెమెరా పర్ఫార్మెన్స్ చేయము. ఓకేనా? అందరిలాగానే చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్లు లేకుండా కూర్చుంటాం. చిన్న లాజిక్ ఉంది వీటిలో, ఆలోచించండి. ఓకే, మీకు పాయింట్ దొరుకుతుంది. ఓకే.